హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. నేనైతే ఈరోజు బాబాకు నైవేద్యం కింద బబ్బెలు నానబెట్టానండి. నైట్ బబ్బెలు నానబెట్టేసుకొని రాత్రి నానబెట్టేసి పొద్దున్నే లేసి నీళ్ళు వంపేసుకొని మళ్ళీ నీళ్లు పోసి ఉప్పు సరిపడంత ఉప్పు వేసుకొని, అంటే 1.5 స్పూన్ సరిపోతుంది వాటకు. 1.5 స్పూన్ ఉప్పు వేసి కాస్త నీళ్ళు పోసేసి పెట్టేసుకుందామండి. కుక్కర్లో అయితే ఒక విజిల్ సరిపోతుంది. గిన్నెలో కాబట్టి ఒక 5 నిమిషాలు పడుతుంది. గిన్నెలో అయినా తొందరగా ఉడుకుతాయి, కుక్కర్ అయినా ఒకటే. కాకపోతే కుక్కర్ ఏంటంటే మనకు విజిల్ వచ్చడానికి టైం పడుతుంది, చల్లారడానికి టైం పడుతుంది. అలా అని నేను గిన్నెలోనే బెస్ట్ కదా అని చెప్పేసి గిన్నెలో పెట్టేస్తానండి. ఉడికిపోయినాయి కదా, చక్కగా ఆ కట్టు అంతా వంచేసుకొని మనం చారు పెట్టుకోవచ్చు అండి. కట్టు వంచేసి చారు పెట్టేసి మనకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే అలానే తిన్నే బాగుంటుందండి. నేనైతే పోపు పెట్టలేదు. బాబాకు నైవేద్యంగా పెట్టేద్దామని దేవుళ్ళకి నైవేద్యంగా తీసి పెట్టేసి పువ్వులండి ఎంచక్కా ఎంత బాగున్నాయి చూడండి. మల్లె మొగ్గలు, కనకంబరాలు అల్లి పంపించారండి పిన్ని ఊరి నుంచి. కొన్ని చెల్లి వాళ్ళ చెట్టువి, కొన్ని మా చెట్టువి, కొన్ని పిన్ని వాళ్ళ చెట్లు, అందరి మల్లెపూలు కనకంబరాలు అన్నీ కలెక్ట్ చేసి చక్కగా అల్లి పంపించారండి. నాకు అల్లుకోనికి రావండి, అందుకని ఎప్పుడైనా కానీ సరే ఊరి నుంచి అన్ని కోసి మంచిగా చెల్లి ఇద్దరు కలిపి అల్లి పంపిస్తారండి. ఒకవేళ చెల్లి కుదరకపోతే పిన్ని అయినా అల్లి ఏరే వాళ్ళని పిలిపించి అల్లిచ్చి చక్కగా పంపిస్తుందండి. ఇడిగా అయితే పంపించదు, తలా కొన్ని తీసుకుంటాం అనమాట. ఈసారి మాత్రం నేను ఎవరికి ఇవ్వలేదు, నేనే ఉంచేసుకున్నాను. ఎందుకంటే ఈ 3 రోజులు కలిసి వస్తాయి నాకు, గురువారం మళ్ళీ అందులో పండగ ఉంది కదా, అన్నిటికి కావాలని చెప్పేసి ఎవరికి ఇవ్వకుండా నేనే కొన్ని ఈరోజు లక్ష్మీదేవికి బాబాకు పెట్టాను. మిగతాయి రేపు కొన్ని లక్ష్మీదేవికి, ఎల్లుండి వెంకటేశ్వర స్వామికి, ఎల్లుండి రాముల వారికి వేసుకుందాం అని చెప్పేసి చక్కగా పెట్టేసి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుని అందరినీ చల్లగా కాపాడు, మమ్మల్ని చల్లగా చూడమని చెప్పేసి బాబా దగ్గర దండం పెట్టేసుకొని ఈరోజైతే బొబ్బేలు నైవేద్యం పెట్టాను బాబాకు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. మల్లెపూలు భలే బాగున్నాయి కదా, మంచి స్మెల్ వస్తున్నాయి. అబ్బా ఇక్కడ ఎందుకు అంత స్మెల్ రావు, కానీ ఊరి దగ్గర భలే బాగుంటాయి. ఎందుకంటారు? ఒక లైక్ చేయండి.